మీ పేరు? నా పేరు అభిరామ్. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? బిగ్ బాసా? లేదు బ్రో, చూడను. ఇప్పుడు సీజన్ 9 నడుస్తుంది కదా. సీజన్ 9 అండి బ్రో, సీజన్ 1 నుంచో చూడట్లేదు. ఇంట్లో పంచాయతీల సరుకులు అంటే ఆ గొడవలు కూడా చూస్తాడు అనమాట. ఎందుకు బ్రో, ఏమైంది? అంటే మీ ఇంట్లో దానికంటే పెద్ద పంచాయతీలు ఉన్నాయా? అరే అట్లా కాదు బ్రో, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు మనకున్న దరిద్రాలే బోల్డ్ ఉంటాయి. అలాంటి అవన్నీ వదిలేసి వాళ్ళ గోళాలు, వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, వాళ్ళు మేము కలుస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకి ఎందుకు అవన్నీ? ఎందుకు? మా గొడవలే మాకు సరిపోవట్లేదు, పక్కన గోళ మాకు చూడటం అవసరమా? అంటే మీరు ఏ సీజన్ చూడలేదా? అంటే ఎంసీ స్టాన్ వచ్చినప్పుడు చూసిండే బ్రో, కొన్ని బిట్లే ఏ చీమిడి గీమిడి అంటుండే కదా. అట్లాంటి టైప్ మా దోస్తులంతా చూస్తుంటే జర మీమ్స్లోనే చూసిండు అనమాట. అంత సిరీస్ ఏం చూడాలి, అంత ఇంట్రెస్ట్ లేదు అట్ల మీద. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సీజన్ 9 నడుస్తుంది కదా. ఆ సీజన్ 9 ఆడిషన్ లేదు నడుస్తున్నాయి కదా బ్రో, కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతున్నాయి కదా. ఒకరితేమో అరుస్తుంది, ఒకరితేమో పడుకుంటాడు. అయ్యే పంచాయతీలు ఇంకేముంటాయి చెప్పు. ఇంకా పబ్లిసిటీ చేయడానికి వాళ్ళు కూడా ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా జనాలు కూడా జనరేషన్ పారం ప్రకారంగా వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? బిగ్ బాస్ పైన ఒపీనియన్ అంటే మంచి గేమే బ్రో, కానీ అది కొంతమందికి బయట పీపుల్స్కి ఇస్తే ఆడిపిస్తే సరిపోతుంది. సెలబ్రిటీలు కానీ గుద్దవలసిన వాళ్ళు కాబట్టి ఎంతైనా పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర. జరా లేని వాళ్ళకి ఇచ్చి ఆడిపించినారు అనుకో, గెలిచిన వాడికి ఏమైనా ఉపయోగపడుతుంది. లేదు, మీకు అవకాశం వస్తుంది. నాకు ఇయ్యరు బ్రో, నాకు ఇయ్యరు బ్రో. ఇచ్చినప్పుడు చూద్దాం, ఇచ్చినప్పుడు ఇస్తే ఎవరికైనా మంచిదే. ఆడితే పైసలు వస్తా అంటే ఎవడాడు? ఓకే, అంటే అసలు ఒకవేళ బిగ్ బాస్ అసలు అందరు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? పైసల కోసం. అంతేనా? అంతే. పైసలు విన్ కాకపోతే ఏముంది, నేను కలిసిన చెప్పి బయటకు వచ్చి బాబు చెప్పుకుంటారు, నేను ఆని చూసిన ఈయన చూసిన అని చెప్పి అంతే. అంటే ఏదోటి పబ్లిసిటీని నమ్మించడానికి, అటెన్షన్ పట్టించుకోవడానికి ఇంకా వచ్చిన అవకాశాలు. సో బిగ్ బాస్ లో ఉన్న పంచాయతీ అంటే మీ ఇంట్లో ఉన్న పంచాయతీ ఎక్కువ ఉందంటారు. మా ఇంట్లో చూడండి కారు తీసేస్తారు. అంతేనా? అంతే. సో దానికోసం అని చెప్పేసి మీ ఇంట్లోనే పెద్ద బిగ్ బాస్ చూడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ బిగ్ నా ఇంట్లోనే కాదు బ్రో, ప్రతి మిడిల్ క్లాస్ ఉన్న వాడి ఇంట్లో ఉంటుంది ఇది పంచాయతీ. వాళ్ళ ఇంట్లోనే చాలా దొరుకుతాయి, టీవీ షోలు అవసరం లేదు. 90s కిడ్కి అయితే బాగా తెలుస్తాయి. 90 కిడ్స్ అంటే మీరు 19 కిడ్స్ లా లేరే? మీరు 90s కిడ్స్ లా లేవంటే జనరేషన్ మారుతుందని మనతో కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమే, లేదంటే కూర్చోలేం కదా. 90s కిడ్ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది భయ్యా. వాడిని నేను చెప్పుకోవాలి కదా, నేను 90s కిడ్ అని చెప్పి. అంతేనా? అంతే కదా. సో మీరు జనాలకి ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఏదైనా మా సబ్స్క్రైబర్లకు కానీ ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే సలహా ఇవ్వండి. ఇచ్చినా ఎవరు వినరు భయ్యా. ఇవ్వండి, ఇచ్చేది మన బాధ్యత, తీసుకోవడం వాళ్ళ అంటే ఇచ్చే బాధ్యత ఉండేది భయ్య. కానీ ఈ మధ్యన చూసిన సొసైటీ ప్రకారంగా ఇచ్చినోడు తప్పు అయిపోతాడు. ఇప్పుడు నేను మంచి చెప్పినాను అనుకో, నువ్వే కూడా నాకు చెప్పడానికి అని చెప్పి వస్తే కామెంట్లు. నాకు అంతగా అవసరమా? ఇంట్లో పోతే మా అమ్మ బువ్వ పెడితే తినేసి పడుకుంటా నేను.